ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లు ఉండనియరట. అగో అట్లనే చేసిండ్రు జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అన్నను. కాంగ్రెస్ సర్కార్ తనను కొలువుల నుంచి తీసేసి తన కొంప తానే ముంచుకున్నంత పని చేసింది. ఇగో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాడు అంటే ఇగో గిదే మరి అంటున్నారు కాంగ్రెస్ సర్కార్ తీరు చూస్తున్న పబ్లిక్. ఆర్టీసీ డ్రైవర్ అన్నకు డ్యూటీలకు రావద్దని మేము ఇచ్చి 2-3 రోజులు అవుతున్నది. ఆ ముచ్చట అప్పుడే సర్కార్ చెవుల దాకా చేరలేదా? కానీ తెలంగాణ జనం, సోషల్ మీడియా పబ్లిక్ కాంగ్రెస్ సర్కార్ కు చింతబరగలతోని మైలపోలు తీసినట్టు పొట్టు పొట్టు తిట్టే వరకు ఇగో ఇప్పుడు ఏకంగా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారే వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటుర్రు. మా అక్కడ స్థానిక అధికారి తొందరపడి ఎవరో అక్కడ స్థానిక ఎవరో చెప్పినారనే దాని మీద తొందరపడి దాన్ని తొలగించమని లేఖ రాసింది. వెంటనే మా దృష్టికి రాగానే ఆదేశించి అతని ఉద్యోగానికి ఏ ఇబ్బంది లేకుండా చేసి తదుపరి వచ్చిన ఫిర్యాదు మేరకు అంత తొందరగా స్పందించి ఇమీడియట్ గా అతను చేసిన నేరం ఏం కాదు కానీ చేసాడు కాబట్టి యాజమాన్యానికి సూచన చేయడం జరిగింది. అక్కడ డిపో మేనేజర్ అక్కడ నుంచి బదిలీ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఏ ఊకొంది సార్, తెలిసిన ఎంబటే స్పందించిండ్రని ఎట్లా అనబుద్ధి అవుతుంది సార్? మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి, పోలీసులు మీ చేతి కిందనే ఉంటారు. ఆ సొంటిదే ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అన్నను డ్యూటీల నుంచి తీసేసిన ముచ్చట ఇంత ఆలస్యంగా తెలుసుడేంది? మళ్ళా దానికి మీరు ఎంబటే స్పందించిన మనుడేంది పొన్నం ప్రభాకర్ సార్ అని అడుగుడు మొదలు పెట్టిండ్రు తెలంగాణ జనాలు. సోషల్ మీడియాలో అశోక్ అన్నను తీసేసిన వీడియోస్ ఒక్క తిరగకపోయేది ఉంటే, పబ్లిక్ లో కాంగ్రెస్ సర్కార్ పతార ఓకుంటుండేది ఉంటే, బీఆర్ఎస్ పార్టీలు అశోక్ అన్నను డ్యూటీలకు తీసుకోవాలని పోరాటం చేయకుంటుంటే ఆ అశోక్ అన్నను కొలువులకు తీసుకునేటోళ్ళేనా పొన్నం ప్రభాకర్ సార్? అసలు ఆ ముచ్చటే ఎత్తకపోదురు కావచ్చు. కొలువుల నుంచి తీసేసిన ముచ్చట అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ సర్కార్కే ఎసరొస్తుందో ఏమో అని ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు అంతే తప్ప అశోక్ అన్న కొలువును కాపాడే ఆలోచన కాదని అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాటలు ఇన్నోళ్ళు. పైనుంచి ఆర్డర్లు లేకుంటేనే కొలువుల నుంచి తీసేస్తారా కింద ఆఫీసర్లు? ఆ డిపో మేనేజర్ ఏదో తప్పు చేసిండు అన్నట్టు పాపం ఆయనను వేరే డిపోకు బదిలీ చేయమని అంటుర్రు. ఎందుకు సార్ ఇంత గందరగోళం? ఒడ్లు మక్కలు సర్కారు ఎప్పటి అప్పుడు కొంటే డ్రైవర్ అశోక్ అన్న గట్ల అనకపోతుండే, ఆఫీసర్లు కొలువుల నుంచి తీసేయకపోతుండే. ఇప్పుడు మీరు మీడియా ముంగట్టుకొచ్చి ఇట్లా చెప్పాల్సిన పని లేకుండే అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ జనాలు గిట్ట.